శ్రీమాత్రే నమః. అమ్మవారి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే గనక, తల్లి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను, ఇది ఒక్కసారి విను బిడ్డ, ఇది ఈ రోజుకు మాత్రమే అమ్మ, వెంటనే విను తల్లి అని అమ్మ మనకు ఒక చక్కని సందేశాన్ని పంపించారు ఫ్రెండ్స్. అది ఏమిటో చూద్దాం. తల్లి, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించనవసరం లేదమ్మా. నీవు దేనికోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు బిడ్డ. నీ జీవితంలో అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది తల్లి. నీకు ముందే చెప్పాను కదా, ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చేసింది. నీవు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ. నీ పరిస్థితులన్నీ నా చేతుల్లోకి తెచ్చాను, ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను తల్లి. ఈ అమ్మ నీకు తోడుగా ఉన్నది అని నిన్ను నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ వదలను బిడ్డ. నీవు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా, కానీ ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఎందుకంటే నేను నీకు ఒక శుభవార్తను చెప్పడానికే వచ్చాను బిడ్డ. నేను ఎప్పుడు కూడా వార్తలకు వాక్కులే కాదు, వరాలు కూడా భక్తులకు ఇస్తూ ఉంటాను. ఈ తల్లి ఖజానా తలుపులు తీసి ఉంచాను. ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను బిడ్డ. ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా. నీ కర్మదోషాలు అన్నీ తొలగిపోయాయి. ఇకపై నీవు ప్రతి పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు. నిన్ను నడిపించే నీ తల్లి అని ఎప్పుడు మరిచిపోకు. నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాను. ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకుని అమ్మ దగ్గరికి రావాలి, కనకదుర్గమ్మ నాతోనే ఉండాలి అని ఆరాధపడుతున్నావు కదా. నువ్వు అని ఆరాటానికి కావాల్సిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా ఇస్తాను తల్లి. అప్పుడు నీకు తెలియక వచ్చిన నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు. నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూడాలని ఎదురు చూస్తున్నానమ్మా. నీవు కార్చే ఆ ఆనంద బాష్పాలే నేను చూడాలనుకుంటున్నాను. నీ ఇంట్లో నేనున్నాను తల్లి. నేను నీ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ. అన్నీ నేను చేరుస్తానమ్మా. నీకు రావాల్సిన విజయం నీకు చేరేలా నేను చేస్తాను. నువ్వు ఏమాత్రం దిగులు పడకు బిడ్డ. నీ తల్లి కనకదుర్గమ్మ నీకు అండగా ఉండగా నీకెందుకు తల్లి దిగులు? నీకు అన్నీ తీర్చడానికే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే, నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను. నీవు నా బిడ్డవు తల్లి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నాకు ఇకపై ఎప్పుడు నీకు ఆనందమే ఉంటుంది తల్లి. అప్పుడు నీవే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు. అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతాను. అమ్మా, నువ్వు దిగులు పడకు. నీ ఎదురు చూపులు అబద్ధం కానివ్వను తల్లి. నీకై ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుందమ్మా. ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి తల్లి. కొంచెం ఓపికగా ఉండు బిడ్డ. ప్రతినిత్యం ఉన్న నామస్మరణ చేస్తూ ఉండవు. నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని కనకదుర్గమ్మ తల్లి మనకు చెప్తూ ఉంది ఫ్రెండ్స్. మనకు అటువంటి సందేశాన్ని అమ్మ ఇచ్చినది మీకు అర్థమైంది కదా. ఆ తల్లి ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చాను అమ్మ, నువ్వు నమ్మితే అమ్మ మనతో పాటే ఎప్పుడు కూడా ఉంటుంది అని మన యొక్క కష్టాలను కన్నీళ్లను కూడా కడతేర్చి మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళేవారు మన తల్లి ఒక్కటే, మన అమ్మ కనకదుర్గమ్మ. మీ యొక్క ప్రతి కష్టంలో కూడా అమ్మ దగ్గరుండి మీ కష్టాన్ని బయటకు నెట్టి మిమ్మల్ని ఎవరైతే మాటలతో హింసిస్తున్నారో వాళ్ళ ముందే మిమ్మల్ని తలెత్తుకుని చాలా గర్వంగా జీవించేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దబోతుంది. అటువంటి మంచి శుభవార్తను ఈరోజు ఆ తల్లి కనకదుర్గమ్మ మనందరికీ కూడా అందించింది కదా ఫ్రెండ్స్. మరి అమ్మ అందించిన సందేశం మీకు అంటే తప్పకుండా మీకు ఈ చేయిని పట్టుకుని వదలకుండా మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకొస్తాను అనడంలో మాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. మరి ఈ సందేశం, అమ్మ ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి మీకు చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మన అమ్మ సందేశం మీరు అందించిన వాళ్ళు అవుతారు. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. జై శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.